ఒకసారి హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది రాత్రి 8:30 అట్లా అవుతుంది. సిటీలో కొన్ని చోట్ల పవర్ ఉంది, కొన్ని చోట్ల పవర్ లేదు. మొత్తం అంతా వర్షం, నీళ్లు ఆగున్నాయి, పడుతుంది, ఆగుతుంది, రకరకాలుగా ఉంది. నేను బైక్లో వెళ్తున్నా, ఒక సిగ్నల్ దగ్గర ఆపితే ఒక ఆటో వచ్చి పక్కనే ఆగింది. వాటర్ స్ప్లాష్ నా మీద పడ్డాయి. చూస్తే అతను ఇలా చూశాడు. నాకు అర్థం కాలే. సర్లే మళ్ళీ ముందుకెళ్ళా. మళ్ళీ పంచగుట్ట సర్కిల్ దగ్గర ఎక్కడో మళ్ళీ సిగ్నల్ పడింది, ఆగితే మళ్ళీ నీళ్ళు పడ్డాయి. చూస్తే మళ్ళీ అదే ఆటో అతను అటు చూస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు, సర్లే అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్కి వెళ్తా. అంత నీళ్ళు లేవేమో, ఊరికి అట్లా అన్నాడు. కొన్ని పడ్డాయి. ఏం జరుగుతుందని చూసి అతను మనుషులు కనపడరా నీకు అన్నాడు. నేనేం చేశాను అన్న అంటే, ఇంతకుముందు అక్కడ ఏం చేసినావు, నేను అక్కడే ఉన్నా, నువ్వు బైక్ వచ్చి ఆపినావు, నా మీద నీళ్ళు పడినాయి అన్నాడు. అంటే నాకు ఒక్కసారి ఏమనిపించిందంటే, అరే నాకు తెలియక చేశాను. నేను తెలియక నీ మీద నీళ్లు పడితే నువ్వేం చేసావు, నన్ను చేసి చేసావు. నేను ఎక్కడ ఆపితే అక్కడికి వచ్చి నీళ్ళు కొడుతూనే ఉన్నావు. నువ్వు కాన్షియస్ గా చేసావు. అంటే ఒక రివెంజ్ టేకింగ్. అక్కడే ఉండి అతను ఏంది భయ చూసుకో నీళ్లు పడ్డా అంటే సారీ అన్న అనేసేవాడిని. అక్కడ ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళం కదా. కానీ ఏమైంది, నా మీద నువ్వు నీళ్ళు వేస్తావా అని చేస్తే నా మీద ప్రతి చోట నీళ్ళు వేస్తూ వచ్చాడు. నాకు సారీ అన్న, నాకు తెలియకేసాను, ఇట్లా మీరు ఇట్లా ఎంటపడి ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు, అప్పుడే సారీ చెప్పేసేవాడిని, నాకు తెలియదు అని చెప్పి. ఆ సిచ్యువేషన్ తర్వాత నేను వస్తూ ఆలోచించా, ఏం జరిగింది ఇప్పుడు అని. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా ఇలా వెళ్తూ పొరపాటు నీ కాలు తొక్కారనుకో, எனக்கு సారీ బ్రో అంటే ఇట్స్ ఓకే బ్రో అంటావు. అదే పనిగా వాడు ఇట్లా తొక్కి వెళ్తున్నాడు అనుకో, తొక్కి సారీ చెప్తే నువ్వు ఇట్స్ ఓకే బ్రో అనవు. ఎందుకంటే అక్కడ ఇంటెన్షన్స్ మ్యాటర్. వాడు తెలియక చేశాడా, వాంటెడ్గా చేశాడా అనేది మ్యాటర్ కదా. సో ఓవరాల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, అండర్స్టాండింగ్ ఈజ్ స్ట్రెంగ్త్, రివెంజ్ ఈజ్ వీక్నెస్.